ఎందుకు మీకెందుకు ఎలా అనిపించిందండి, మాకు అనిపిస్తే అనిపించవచ్చు, మీకెందుకు అనిపించింది అని మీరు అంటారేమో. ప్రజల్లో ఆసక్తి రోజు రోజుకి తగ్గిపోతుంది. మీకెట్లా తెలిసాయా? దేవుడికి ఇచ్చే సమయం తక్కువే కాదు, దేవుడికి ఇవ్వాల్సింది వెనకబడిపోతాం. దేవుడి దగ్గర నుంచి ఎన్నో పొందుకుంటాం, పొందాలి అనే ఆశ ఉంటుంది, కానీ రిటర్న్ వచ్చేసరికి అంతగా ఆశించినట్టుగా ఫలితాలు ఉండటం. దాన్ని బట్టి కొంచెం శుక్రవారం ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చులే అనుకున్నా, కానీ ఎందుకో మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్తే దేవుని నేను ఒక్కడిని ఆరాధించుకునే కన్నా, నేను ఒక్కడిని మాట్లాడుకునే కన్నా కొంతమంది దేవుని బిడ్డలతో కలిసి దేవుని మహిమపరచవచ్చు, దేవుని ఆరాధించవచ్చు అని ఒక అభిప్రాయం. మళ్ళీ దేవుడు ఏం చేస్తుంటాడు, ఎప్పుడు మనం ఎప్పుడు బలహీనమో అప్పుడు బలపరుస్తూ ఉంటాడు, ఎప్పుడు నిరుత్సాహపడతామో అప్పుడు ప్రోత్సాహిస్తాను రెడీగా ఉంటాడు. పిల్లలు పడిపోతున్నారు అనుకోండి, వెంటనే ఏం చేస్తారు తల్లిదండ్రులు? వెంటనే పడుతుంటారు కదా. ఒకవేళ పడినా కూడా వెంటనే మన దేవుడు కూడా అంత మంచి దేవుడు. ఆ దేవుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటా లక్షణాలు చెప్పండి, మీకు తెలిసిన దేవుడి లక్షణాలు ఏంటి? ఒకటి నేను చెప్తాను, మీకు అర్థం అవ్వడం కోసం. ఆయన పరిశుద్ధుడు, అంతే కదా. ఇంకా కొన్ని చెప్పండి మీరు. ఆయన పరిశుద్ధుడు, ఇంకా సత్యవంతుడు, ఇంకా అట్లా లేదని చెప్పండి. ఏంటమ్మా? ప్రేమ కలిగిన వాడు, ప్రేమామయుడు. ఓకే, ఇంకా ఏంటి దేవుడి లక్షణాలు మాకు ఎక్కువ తెలియదు. పాపుల రక్షకుడు, రక్షించేవాడు. సరే, ఇంకా చాలా ఉంది ఇట్లాగా. కానీ ఈరోజు ఒక శ్రేష్టమైన లక్షణాన్ని మనం మెడిటేట్ చేద్దాం, ధ్యానం చేద్దాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిద్దాం, మహిమపడుద్దాం, దేవునికి ఇంకా రోజు రోజుకి దగ్గరగా జరుగుతాం. ఓకేనా? ఏంటయ్యా శ్రేష్టమైన లక్ష్యం అంటే, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనాలు చదువుతారా? సామెతల గ్రంథం, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు, ధనవంతుడగుటకు ఆతురపడవాడు శిక్ష నొందకపోడు. ఈ రెండు స్టేట్మెంట్స్ వేరువేరుగా ఉన్నాయి కదండి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగు, ధనవంతుడగుటకు ఆతురపడవాడు శిక్ష నొందకపోడు. ధనవంతుడు ఆతురపడితే శిక్ష ఉంది. మనం పైకి రావాలనుకుంటే శిక్ష వస్తుందా? అభివృద్ధి చెందాలనుకుంటే శిక్ష వస్తుందా? ఉన్న స్థానం కాకుండా కొంచెం మంచి స్థానానికి వెళ్ళాలి అని ఆశపడితే దానివల్ల శిక్ష వస్తుందా? ఏంటి ఇక్కడ మీనింగ్ అనేది మరోసారి చూద్దాం. అది కొంచెం కాంట్రవర్సరీ సబ్జెక్ట్. కానీ ఈరోజు మాత్రం మొట్టమొదటి ఏమన్నాడు? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా. 3 మాటలు ఉన్నాయి ఇందులో. నమ్మకం, దీవెన, మెండుగా. నమ్మకం అనే ఒక సబ్జెక్ట్ మాత్రమే తీసుకుంటే ఈరోజు మనం దేవునికి ఉన్న శ్రేష్టమైన లక్షణాల్లో ఒక లక్షణం ఏంటండి? నమ్మకమైన. ఎంత నమ్మకమైన వాడు? ఆయన మాట ఇస్తే మాట, ఒక్కోసారి తప్పాల్సిన పరిస్థితులు వస్తాయి కదండి, అయినా తప్పడా? ఎప్పుడైనా మీకు అనుభవం ఉందా? దేవుడు మాట తప్పాడు అనే అనుభవం ఉందా? దేవుడు మాట తప్పాడని ఎవరైనా ఎక్కడైనా చెప్పడం విన్నారా? ఎక్కడ ఉండదు, వినము కూడా. దేవుడు అంత నమ్మకమైన. మరి దేవుని బిడ్డలు మనం ఎవరిమి? ఆయన పిల్లలు, అంతే కదా. ఆయన మన తండ్రి అయితే మనం ఆయన పిల్లలు. మరి ఆయనకు ఉండే లక్షణాలు మనకు కూడా ఉండాలా? అక్కర్లేదు. ఆయన నమ్మకంగా ఉన్నాడు ఎవరి విషయంలో? మన విషయంలో. మరి మనం ఏం చేయాలి? మనం కూడా ఆయనకి నమ్మకంగా ఉండాలి. ఒక్కోసారి మనం నమ్మకంగా లేకపోయినా ఆయన నమ్మకంగా ఉంటానే. తిమోతి రాసిన పత్రికలో అంటాడు, ఇఫ్ యు ఆర్ ఫెయిత్లెస్
ఈ రిమైన్స్ ఫెయిత్ఫుల్ అంటాడు. మనం నమ్మకస్తులం కానప్పటికీ, అపనమ్మకస్తులం అయినప్పటికీ ఆయన నమ్మకంగా కనుకనే ఈరోజు మనం ఇంకా సజీవులుగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఉన్నంతలో దేవుని మందిరానికి వచ్చాం. మనకి టెన్షన్స్ లేవా? ఉన్నాయి. కష్టాలు లేవా? ఉన్నాయి. కన్నీళ్ళు లేవా? ఉన్నాయి. కానీ వాటన్నిటిలో ఎవరున్నారు మనకు తోడు? దేవుడు ఉన్నాడు అని ఒక ధైర్యం, చెప్పలేనంత ధైర్యాన్ని మనకి ఇస్తుంది. కాబట్టి మన జీవితాల్లో చూసుకుని మన ముందుకి కొనసాగిస్తా ఉన్నాం. నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగును అని వాక్యం సెలవిస్తా ఉంది. మెండుగా అంటే ఏంటి అర్థం? మెండుగా అంటే అర్థం ఏంటి? ఏమండి? అధికంగా. అధికంగా అంటే ఎక్కువ. దానికి లిమిట్ ఉందా? లిమిట్ లేదు. సముద్రంలోకి వెళ్ళి నువ్వు గ్లాస్తో నీళ్ళు తెచ్చుకుంటే గ్లాస్ కూడా వస్తాయి, ట్యాంకర్ తెచ్చుకుంటే ట్యాంకర్ వస్తాయి. ఇది నీ ఓపిక, నీ ఓపిక. దేవుడు కూడా అన్ని దీవెనలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మనం తీసుకుంటున్నామా? తీసుకోగలుగుతున్నామా? ఎట్లా ఉంది మన లైఫ్? నేను డైలీ పోర్షన్లో బుక్ చదువుతాను. దినదీపిక అని ఒక బుక్ చదువుతా. తర్వాత ఎడారిలో ప్రవాహాలను ఒక బుక్ చదువుతా. స్టీమ్స్ ఇన్ ద డిజర్ట్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. అది చార్లెస్ కోమాన్ రాసిన బుక్. అది ఇప్పుడు ప్రింట్ అవుట్లా. చాలా అద్భుతమైన పుస్తకం. అది వాక్యాన్ని ఎంత సులువుగా, ఎంత అర్థవంతంగా, సింపుల్ ఎటువంటి వాళ్ళకైనా అర్థమయ్యేట్టుగా ఉంటాయి అందులో. ఆ బుక్ ఇప్పుడు దొరకట్లా. కానీ నేను పాత బుక్ ఒకటి సంపాదించినప్పుడు నా బుక్స్ కొనే అలవాటు ఒకటి ఉంది. దేవుడి దయ వల్ల ఆ బుక్ నేను కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ మధ్య మా అమ్మ ఏం చేసింది, ఆ బుక్ ప్రింట్లో లేదని 3 బుక్స్ జిరాక్స్ చేసింది. ఒరిజినల్ ప్రింట్ కాకుండా 3 బుక్స్ జిరాక్స్ చేసి నాకు ఒకటి ఇచ్చింది. సహజంగా ఆ బుక్ మా వాడు తీసేసుకున్నాడు, మా అబ్బాయి. అది రోజు రోజుకి చాలా బలపరుస్తుంది, చాలా ఆదరిస్తుంది, చాలా ధైర్యం, అన్ని అనుభవాలు ఉంటుంది దానిలో. నేను కొంతకాలం మిస్ అయ్యాను. కానీ మా అమ్మాయికి ఎందుకు వచ్చిందో దేవుడు ఆలోచన దిగిచ్చాడు. 3 బుక్స్ జిరాక్స్ తీసి 3 తయారు చేసి ఒకటి నాకు ఇచ్చింది. ఇప్పుడు చాలా బలపరుస్తుంది అది. దానిలో నా పోర్షన్, డైలీ పోర్షన్లో ఈరోజు ఏంటయ్యా అంటే ఒక ఫైనల్గా కన్క్లూజన్ ఏమి ఇచ్చాడంటే, దేవుడు అంట మానవుడికి బ్లాంక్ చెక్ ఇచ్చాడంట. ఏమి ఇచ్చాడంట? బ్లాంక్ చెక్, ఖాళీ చెక్ ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎంత రాసుకుంటావా రాసుకో. కానీ విశ్వాసులు, దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు ఏం చేస్తున్నారంట? బ్యాంకుకి వెళ్ళి ₹1 తీసుకొని వచ్చేస్తున్నారు. ఏం చేస్తున్నారంట? ₹1. ఏమనాలి? నీకు ఎంత కావాలో అంత అడుగు, ఏమి కావాలో అడుగు. బిలాముని ఏమన్నాడు బాలాకు? నీకేం కావాలంటే అది ఇస్తా, అంతే కదా? నీకేం కావాలంటే అది ఇస్తా. ఇంటి బంగారమైనా ఇస్తా, కానీ నాకు ఒక్క పని చేసి పెట్టు. ఏం చేసి పెట్టు? ఒక్క పని చేసి పెట్టు. వాళ్ళు రోజు రోజుకి ఆశీర్వదించబడుతున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. వాళ్ళని చూస్తేనే నాకు నిద్ర పట్టట్లేదు, గుండె జారిపోతాను. వాళ్ళని నువ్వేం చేయాలి? ఒక్క పని చేసి పెట్టు చాలు. ఆ ఒక్కడే చాలదా జీవితం నాశనం అయిపోవటానికి? ఆ ఒక్కడే చాలదా దేవుడికి ఉగ్రతగా మనం గురవటానికి? ఆ ఒక్కటే చాలదా మన అభివృద్ధి, ఆశీర్వాదాలు అన్నీ పోగొట్టుకోవటానికి? చాలా. కొన్ని ఆయన ఏమైనా ధైర్యం చేశాడా? చేయడం, అది వేరే సంగతి. కానీ మన అంశం ఏంటంటే, ఒక్క తప్పు చాలు, ఒక్క అవిధేయత చాలు, జీవితాలు తలకిందులైపోతాయి. కానీ మానవుడు, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, నేను కూడా చాలా కేర్లెస్గా ఉంటాను. కేర్లెస్గా. దేవుడు అంటే లెక్కలేదు. దేవుని సన్నిధి, దేవుని సేవకులు, దేవుని కార్యక్రమాలు అంటే కూడా అంతగా ఆశించినంతగా లేదు. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? బ్యాంక్కి వెళ్ళి ఎంత తీసుకుంటున్నాము,
వన్ రూపీ. వెరీ గుడ్. చెప్పండి కొట్టండి ఒకసారి. రెస్పాండ్ అవ్వాలి. ఎవరైనా రెస్పాన్స్ పర్లేదు. టీచర్కి అదొక ఎనర్జీ వస్తుంది. కళాకారులకు కూడా చప్పట్లు ఏమిస్తాయి అంట. కళాకారులు ఎక్కడైనా స్టేజ్ ఎక్కితే ఏమడుగుతారు వాళ్ళ ముందు? చప్పట్లు కొట్టండి. ఆ చప్పట్లు వాళ్ళకి ఎనర్జీ ఇస్తాయి. సరే, మన సందర్భం ఏంటి? మెండుగా దేవుడు దీవెనలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మకంగా ఉండటానికి మనం సిద్ధంగా ఉంటున్నామా? ఒకసారి మనం పరీక్ష తీసుకున్నాం. ఏమంటున్నాడు ఇంకా? 1 కొరింథీ 10:13 వచ్చిన ఒకసారి చదువుకుందాం. 1 కొరింథీ 10:13 వచ్చిన. సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవింపదు. దేవుడు చాలా దేవుడు నమ్మదగిన వాడు. ఏం చేస్తాడయ్యా? నమ్మదగిన వాడు అయ్యండి. నేను ఎంత కెపాసిటీ ఉందో, ఎన్ని శోధనలు సహించగలనో, ఇంత కష్టం భరించగలనో అంతవరకు ఆయన అనుమతిస్తాడట. నా శక్తికి మించిన శ్రమలు ఆయన అనుమతించాడు. నా శక్తికి మించిన కష్టాలు నష్టాలు ఆయన అనుమతించాడు. ఎట్లా చెప్తావయ్యా నువ్వు? అక్కడే రాశాడు ఏమని? దేవుడు ఎలాంటివాడంట? నమ్మకమైన వాడు. అందులో ఏ మాత్రం సందేహం లేదు. మనం అనుకుంటాం ఒక్కోసారి, చూడు వాడు ఎంత ఆగి ఉన్నారు, నాకే ఇన్ని కష్టాలు రావాలా, నాకే ఇన్ని శ్రమలు రావాలా, నాకే ఇన్ని అనారోగ్యాలు రావాలా, ఒకదాని తర్వాత ఒకటి రావాలా, దేవుడు ఎందుకు ఇంత పరీక్ష చేస్తున్నాడు? అనుకుంటాం మన సామర్థ్యానికి మించి అనుమతించాడని మనం అనుకుంటాం. కానీ ఎందువల్ల అనుకుంటున్నాము? దేవునితో సహవాసం సరిగ్గా లేక, దేవుని మనసు ఏంటో మనకి అర్థం కాక, దేవుడి లక్షణాలు ఏంటో, దేవుడు ఎంత నమ్మకమైన వాడో మనకి ఇందులో లేదు. ఇందులో ఏమున్నాయి? వాక్యానికి ఉండవలసినంత స్థానం లేదు, చెత్త ఎక్కువ ఉంది. కనుక మనకి ఎట్లా ఉంటుంది? మరి అనుకుంటాం, ఒక్కోసారి బలహీనపడతాం, జారిపోతాం. భక్తులు ఏమంటాడు తెలుసా? నా కాలు జారినని నేను అనుకునగా. ఎక్కడుందా వాక్యం? నా కాలు జారినని నేను అనుకునగా 73వ కీర్తన అనుకుంటాను, చూడండి. భక్తిహీనుల క్షేమము నాకు అంటబడినప్పుడు. భక్తిహీనుల వైపు చూశాడంట ఆయన. నేను ఎంత భక్తిగా ఉన్నాను, ఇంత ఖచ్చితంగా ఉన్నాను, ఇంత సిన్సియర్గా కానుకలు ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ ఎందుకు నాకు ఎట్లా వస్తున్నాయి అని సరే దేవుడు లేనోళ్ళు ఎలా ఉన్నారో అని ఒకసారి అడు చూశాడట. అడు చూస్తే ఏమైందంటే అది చూడండి, 73:2. నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను, నా అడుగులు జారా సిద్ధమా. ఎందుకయ్యా అంత పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావు? తర్వాతమ్మా, భక్తిహీనుల క్షేమం నాకు అంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితేని, మరణమందు వారికి యాతన లేవు, వారి పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి లేవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు, కావున గర్భం కంఠహారం వలె వారిని చుట్టుకుంటాడు. పాపం భక్తిగా ఉంటున్నాడు, మందిరానికి వస్తున్నాడు, ఆశగారు చెప్పినట్టు అంత బాగానే ఉంది. కానీ ఒక్కసారి అటెన్షన్ ఎటు డైవర్ట్ అయిందంట? దేవుడు లేని వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం అనుకుంటే వాళ్ళు ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు. టైమో తింటున్నారు, టైమో పడుకుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు, ఏసీలు కొనుక్కుంటున్నారు, ఇల్లు కొనుక్కుంటున్నారు. వీకెండ్ వస్తే ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పండి అమ్మా. వీకెండ్ వస్తే ఎక్కడికి వెళ్తున్నారు? మనకుందా ఆ ఛాన్స్? మీరు ఆదివారం చూడండి, హైదరాబాద్ రోడ్ల నుంచి ఎన్ని కార్లు హైదరాబాద్ బయటికి వెళ్తుంటాయో చూడండి. ఏ రోడ్ అయినా చూడండి, ఇటు మెదక్ రోడ్ చూడండి, అటు బాంబే హైవే చూడండి, అటు ఇంకేదో బెంగళూరు హైవే ఒకటి ఉన్నట్టు ఉంది, ఇటు విజయవాడ ఇటు చూడండి. ఆదివారం వస్తే ప్రజలందరూ ఎక్కడికి వెళ్తున్నారు? సంతోషం కోసం, ఆనందం కోసం పరుగులు పెడతా ఉన్నారు. సంతోషించేది, ఆనందించేది ఎవడు? అన్నీ ఉన్నాడా? సగం ఉన్నాడా? అసలు ఏమీ లేనివాడా? వీకెండ్ అంటే ఎంత ఖర్చు అవుతుంది? చాలా అవుతుంది, అంతే కదా? చాలా అంటే ఎంత? డాడీ ఎంత ఇస్తుంటారు నీకు? వారానికి ఏమైనా ఇస్తారా పాకెట్ మనీ?
ఇవ్వరా? మంచోళ్ళు కాదా? ఏంటో మంచోళ్ళే. మరి నీ పాకెట్ మనీ ఇవ్వాలి కదా. మరి షాప్కి వెళ్ళాలి ఇస్తారా? ఎంత ఇస్తారు? 100 ఇస్తారు. మరి ఇంటికి రాగా లెక్క చెప్పాలా? దానికి లెక్క చెప్పాలా? కొంచెం నువ్వు లోపల పెట్టేసుకోవచ్చు. ఊరుకురా అంటే డాడీ పర్ఫెక్ట్గా అన్ని విషయాల్లో నేను తీసుకుంటాడా? తీసుకుంటా. మన దేవుడు కూడా అట్లాంటి వాడు. ఏమన్నాడు ఇక్కడ? మనం ఏమనుకున్నాం? భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు, మనం మాత్రం ఒకసారి క్షేమంగా లేమేమో అనుకుంటున్నాం. దేవుడు మర్చిపోయాడేమో అనుకుంటున్నాం, దేవుడు విడిచిపెట్టాడేమో అనుకుంటున్నాం, దేవుడు మన ప్రార్థన వింటలేదేమో అనుకుంటున్నాం. అది మన భ్రమ, అపోహ. ఏమన్నాడు అక్కడ? దేవుడు నమ్మకమైన వాడంట. ఎలాంటి వాడు? ఒకసారి చదవం, మళ్ళీ ఒకసారి అది 8 తర్వాత చదువుకోండి, అర్థమైన ఏ విశేషాలు. 1 కొరింథీ 10:13. దేవుడి గురించి. దేవుడు నమ్మదగిన. మన అంశం ఏంటండి? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా. అది మన అంశం. టాపిక్ మర్చిపోకండి. దేవుడు ఎలాంటి వాడు? నమ్మకంగా మనం ఉండటానికి నమ్మకమైన దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు. ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. యుద్ధం మనం ఒక్కడమే చేయవసరంలా, పోరాటం మనం ఒక్కడమే చేయక్కర్లా, పరీక్ష మనం ఒక్కడమే రాయక్కర్లా. ఒకసారి పరీక్ష రాసేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు పిల్లలు, యవనస్తులు. కొంచెం ధైర్యం చాలక ఎలా ప్రార్థన చేస్తారమ్మా? వెరైటీగా ఉంటాయి ఆ ప్రార్థనలు. నా పెన్ను పట్టుకొని నన్ను రాయించు ప్రభు. పాప వాళ్ళకి టెన్షన్ ఎక్కువైపోయి ఏం చేయాలో అర్థం కాక టైం అంతా ఎటెటో పోయింది. ఎన్నో ప్లాన్లు వేశారు పాపం చదవాలని, కానీ ఆ ప్లాన్లు ఫెయిల్ అయ్యాయి. చివరికి ఏ దశలు వస్తారా అంటే నా పెన్ను పట్టుకొని నన్ను అడుగు. పెన్ను పట్టుకోవడానికి ఎక్కడుంటాడు? ఆయన కనిపిస్తాడా అని అనుకుంటాం, అడుగుతాం. కానీ మన దేవుడు నువ్వు అడిగినా అడగకపోయినా నమ్మకంగా ఉండటానికి ప్రయత్నం చేయి. ఎంత పర్సెంట్? 100% ఎవరైనా ఉండగలమా? 100 మార్క్స్ ఎక్కడైనా వస్తాయా? మరి ఎంతవరకు ట్రై చేద్దాం? 99 ట్రై చేద్దామా? అది కూడా కష్టం. ఇప్పుడు 90 టార్గెట్ పెట్టుకుందామా? అది కూడా కష్టం. పాస్ మార్క్ ఎంత అబ్బాయి? పాస్ మార్క్ ఎంత? 50. ఏ స్కూల్ అయినా? లిటిల్ గర్ల్స్ హై స్కూలా? సరే, ఏదో స్కూల్. 50 కదా పాస్ మార్కు. నీకు అన్ని 50 అవ్వ వస్తాయా? మరి ఎన్ని వస్తున్నాయి? దొరికా నాకు అడిగి వాళ్ళు నాకు కొంచెం టైం పాస్. సరే, టార్గెట్ ఎంత పెట్టుకున్నావు? 35. అండ్ గవర్నమెంట్ వాళ్ళే మన స్థాయి ఏంటో, మన స్టాండర్డ్ ఏంటో తెలిసి ఇంత చాలు అయినా నువ్వు అతిగా చదవద్దు, ఏదో అయిపోవద్దు, నైట్ అవుట్లు. మళ్ళీ 10th క్లాస్ లాస్ట్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఏం అవుట్లు? నైట్ అవుట్. స్లీపింగ్ ట్యాబ్లెట్లు తెచ్చుకొని స్లీపింగ్ వేసినా నిద్రపోతుంటారు పక్కన. రోజు నిద్రపోయాడు, ఒక్కరోజు స్లీపింగ్ ట్యాబ్లెట్ వేస్తే నిద్ర అవుతుందా? ఏదో ప్రయత్నం. సరే, మన సందర్భం ఏంటి? మనం ఎట్లా ఉన్నప్పటికీ దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడు. అక్కడ చూడమ్మా 15వ వచనం ఒకసారి చదవండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు కంటిన్యూ చేయండి. మీతో మాట్లాడుతున్నాను, నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించండి. చాలా మంతోరీగా నీకేమన్నాడు ఇక్కడ? బుద్ధిమంతులని మీరు అనుకొని మాట్లాడుతున్నాడట. మరి మీరు బుద్ధిమంతులేనా? నేను కూడా అలాగే అనుకొని మాట్లాడుతున్నాను. మనందరం బుద్ధిమంతుడమా, బుద్ధి లేనడమా, బుద్ధిహీనులమా? బుద్ధిమంతులేనా? అందుకే ఖచ్చితంగా చక్కగా కూర్చున్నాం, అలర చేయకుండా కూర్చున్నాం కదా. బుద్ధిమంతులు అట్లా ఉండాలి. అంతేనా? వెరీ గుడ్. ఓకే, ఏమన్నా ఇక్కడ? బుద్ధిమంతులతో మాట్లాడినట్టు బుద్ధిమంతులకే నా మాటలు ఉపయోగం, బుద్ధి లేని వాళ్ళకి నా మాటలు అర్థం కావు. హాఫ్ నాలెడ్జ్ వాళ్ళకి ఈయన ఎలాగే చెప్తాడే అనుకుంటా. ఒకరు ఏమన్నాడు ఇక్కడ? బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను. ఇంకేమన్నాడమ్మ తర్వాత? మీరు ఆలోచించుకోండి. డిసైడింగ్ ఫ్యాక్టర్ నా దగ్గర లేదు, నేను డిసైడర్ కాదు. దేవుడే డిసైడ్ చేయాల, అంతే కదా.
నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నా అన్నాడు. తలుపు తీసుకొని రాలేడా? మాట్లాడాలి, రాతారు. మరి ఎందుకు తలుపు దగ్గర తట్టడం? ఫ్రీ విల్ ఇచ్చాడు మనకి, మన ఇష్టం మనకి ఇచ్చాడు. నీకు కావాలంటే వస్తాడు, నీకు కావాలంటే చేస్తాడు, నీకు కావాలంటే రిప్లై ఇస్తాడు. నీకు అక్కర్లేదు అనుకున్నావు, ఆయన కూడా బలవంతమేమి. అందుకే ఏమంటాడు కదా, మీరు ఆలోచించు, మీరు ఎలా ఉన్నారో ఆలోచించు, మీకు ఏం కావాలో ఆలోచించు. యెహోషువ ఏమన్నాడు? మీరు ఎవరిని సేవిస్తారో సేవించు, అది మీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్. నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాను. ఈరోజు మన నిర్ణయం ఏంటి? మన ఆలోచన ఏంటి? ఇంగ్లీష్లో మేము యూత్గా ఉన్నప్పుడు యూ అని ఒక ఆర్గనైజేషన్, యూనియన్ ఆఫ్ ఎవాంజలికల్ ఇండియా, వాళ్ళు యూత్ మధ్యలోనే పనిచేస్తారు. కాలేజెస్ మధ్యలో, ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ మధ్యలో, యూత్ మధ్యలో వాళ్ళు వర్క్ చేస్తారు. యూ అంటారు. వాళ్ళు ఎక్కువ ఈ ఇంగ్లీష్ సాంగ్స్ కానీ, యూత్ కదా, యూత్కి ఏముండాలి? మ్యూజిక్ ఉండాలి, కొంచెం ఇంగ్లీష్ సాంగ్స్ ఉండాలి, కొంచెం మంచిగా ఉండాలి. ఏదో ముసలాళ్ళ ఆహారంలా చేస్తే వాళ్ళకి ఉండరు. అందుకని అందులో మంచి సాంగ్స్ పాడేవాళ్ళు. ఏం సాంగ్స్? వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అని ఇంగ్లీష్లో పాట ఉంటుంది. అట్లాగే ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. వచ్చా ఈ పాట మీకేమన్నా? ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. చాలా ఉన్నాయి, మొన్న వచ్చినాలు ఉంటాయి. I have decided దేనికోసం? టు ఫాలో జీసస్. నో టర్నింగ్ బ్యాక్, నో వెనక్కి మళ్ళీ మరిలేది లేదు. దానిలో ఇంకోటి ఏంటంటే, though none go with me, still I will follow. ఎవరో నాతో రాకపోయినా నేను నా దేవుణ్ణి అనుసరిస్తా, నేను నా దేవుణ్ణి వెంబడిస్తా. ఎవరు రాకపోయినా పర్లేదు అంటే అర్థం ఏంటి? నా భర్త సహకరించకపోయినా పర్లేదు, భార్య సహకరించకపోయినా పర్లేదు, బంధువులు సహకరించకపోయినా పర్లేదు, పిల్లలు సహకరించకపోయినా పర్లేదు, ఇంకెవరు సహకరించకపోయినా పర్వాలేదు, స్టిల్ ఐ విల్ ఫాలో. అయినప్పటికీ నేను నా దేవుడు అడుగు జాడల్లో నేను నడుస్తాను. అది ఆ పాట యొక్క అర్థం. మేము యూత్గా ఉన్నప్పుడు కొన్ని సమయాలు వెళ్ళాను. సరే, అందుకని ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ మీరే ఆలోచించుకోండి. ఆయన్ని అనుసరిస్తారో అనుసరించరు, ఆయనకి లోబడతారో లోబడరు, మీరే ఆలోచించుకోండి అని అక్కడ మాట్లాడతారు. సరే, కొంచెం ముందుకెళ్దాం. మరి అట్లా నమ్మకం ఉన్నవాడు ఎవరైనా ఉన్నారా? ఎబ్రీ పత్రిక 3:2 ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. సరేనయ్యా, నమ్మకంగా ఉన్నాను కూడా ఎవరన్నా ఒకటి చూపించు. మనకు ఎగ్జాంపుల్స్ కావాలి. చూడండి, ఎబ్రీ పత్రిక దేవుని ఇల్లంతటిలో. చాలమ్మా. మోషే ఎలా ఉన్నాడంటే దేవుని ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు, ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడంట. అంటే ఆయన అప్పచెప్పిన బాధ్యత ఎంత బాధ్యత? చిన్నదా పెద్దదా? మోషేకి అప్పచెప్ప బాధ్యత చిన్నదా పెద్దదా? అందరూ నా వైపు చూడండి, నాతో నా వైపు రెస్పాన్సిబుల్. మోషేకి అప్పచెప్పిన బాధ్యత, మోషే మీద ఉన్న బాధ్యత చిన్నదా పెద్దదా? చాలా పెద్దది. ఏంటది? ఇశ్రాయేలీని కానానికి నడిపించారు. ఎంతమంది వాళ్ళు? 6 లక్షల మంది. 6 లక్షల మంది ఎవరు? యుద్ధశూరుల పిల్లలు, భార్యలు అందరూ కలిపారు. యుద్ధశూరులు మాత్రమే 6 లక్షల మంది. 6 లక్షల మందిని లీడ్ చేయాలంటే ఎన్ని లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలండి? చిన్న నాయకులు చేయగలరండి? నేను స్కూల్ నడిపించాను, 300 మందికి నేను హెడ్, 15 మంది టీచర్స్ ఉండేవాడు. తలప్రాణం ఎక్కడికి వస్తుంది? ఒకడు వస్తాడు, మా అబ్బాయి చదువు రావట్లేదు, 4 తనండి అంటాడు. ఇంకొకటి వస్తాడు, ఏమండి తనం ఉంటే అలాగా వాతలు పొగిపోయాయండి చూడండి. ఏం చేయాలని? ఆయన పట్టకండి సార్, మాకున్నాడు, అమ్మో వాడు ఏం చేయట్లేదు, మేమే చేస్తున్నామండి. మళ్ళీ నువ్వు అన్నావంటే వాడి స్కూల్ మారేస్తానంటాడండి.
స్కూల్ మానేస్తారంటే ప్రిన్సిపాల్కి ఎలా ఉంటుంది? ఒక అడ్మిషన్ పోతుంది. సంవత్సరానికి ఫీజు ఎంత కడతారు? ఒక 20,000 30,000 కడతారు. అలా 10 మంది పోతే 30 మంది ఉన్నా అదే టీచరు, అదే శాలరీ. హెడ్ మాస్టర్ క్లాస్ కలిసి వస్తుందా? అందుకని ఏం చేయాలి మేము? ఎవరు చెప్పినట్టు వినాలి? కష్టమా తేలిక? అది నా అంశం. 300 మంది విద్యార్థుల్ని నడిపించడం కష్టమా తేలిక? ఓ రోజు టీచర్ సెలవు పెడతారు, ఎక్స్ట్రా టీచర్ ఉండరు. క్రికెట్ టీం కాదు కదా, రిజర్వ్ బెంచ్ ఉంటాను అంతేనా? ప్రైవేట్ కాన్వెంట్ ఆ జీతాలు ఇవ్వటమే కష్టము. 5వ తారీఖు అనుకుంటాం, ఒక్కోసారి 10వ తారీఖు అయిపోతున్నది. వీళ్ళు ఫీజులు కట్టే దగ్గరేమో వాళ్ళు నచ్చినప్పుడు కడతారు, ప్రశ్నించే దగ్గరేమో ఎంత ధైర్యంగా ప్రశ్నిస్తారంటే కష్టమా తేలిక? అది నా అంశం. 300 మందితో విద్యార్థులతో స్కూల్ నడపడం నా కష్టం అయ్యి 23 సంవత్సరాలు నడిపించి ఇక నా వల్ల కాదని జెండా పైకేసాను. 87లో స్టార్ట్ చేశాను స్కూలు, 2009లో క్లోజ్ చేశాను. 23 సంవత్సరాలకి నా బాడీ ఏం చెప్తుంది అంటే రిటైర్డ్ అయిన పరిస్థితి ఎలా ఉంటుంది? వర్కింగ్ ఉన్నంత యాక్టివ్ ఉంటామా రిటైర్డ్ అయినాక? గవర్నమెంట్ ఎందుకు రిటైర్మెంట్ పెట్టింది? ఇక నువ్వు పని చేసినంత వరకు చాలు, ఇక నువ్వు పని చేయలేవు, విశ్రాంతి అవసరం. ఒకవేళ నీకు విశ్రాంతి అవసరం లేకపోతే మేమే నీకు విశ్రాంతి ఇచ్చేయాల్సి వస్తుంది. కొంతమంది చేయలేక ఏం చేస్తారు? ఇప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ అంట. అంటే సర్వీస్ పూర్తి కాకముందే ముందే దిగిపోతుంది. అంటే అర్థం ఏంటి? చేయలేక 300 మందితో చేయలేక 23 సంవత్సరాలు నడిపించి దండం పెట్టేశాం. ఇప్పుడు ఇంకేమన్నా ఉద్యోగం చేద్దామంటే ధైర్యం సరిపోవట్లేదు, ఇంకేమన్నా వ్యాపారం చేద్దామంటే అసలే అడుగు ముందు పడట్లేదు, బాడీ సహకరించట్లేదు. 23 సంవత్సరాలకే ఇది ఎక్కువ శ్రమ పడవలసి వచ్చింది. ఎందుకు పడవలసి వచ్చింది? నేను ఉండే ప్రాంతం అంత భయంకరులు అనమాట. ఒక్కరోజు కూడా గొడవ లేకుండా ఉండదు, ఒక్కరోజు కూడా ప్రశాంతంగా నిద్రపోయే క్షణాలు లేవు. గుంటూరు అవడం పాపం ఎక్కువ, పిలవకముందే వస్తుంది. అట్ ద ఏజ్ ఆఫ్ 27 ఇయర్స్లో స్కూల్ పెట్టాను. రోజు ఎంతో మందికి ఆన్సర్ చేయాలి. ఒకడు స్ట్రైట్గా మాట్లాడతాడు, ఇంకొకడు తలతిక్కగా మాట్లాడతాడు. ఎలా ఉంది తలతిక్కగా? అంటే తలతిక్క మాట్లాడి అది అనుభవించిన వాళ్ళకే మనం చెప్పింది వింటాడు, వాడు చెప్పింది మనం వినాలి. అది రైటా? వినడానికి రైట్ కా? మంచిదా? ఇన్ని పడ్డా ఇంకా నా వల్ల కాదు, ఇప్పుడు ఏమీ చేయట్లేదు అనిపిస్తుంది. ఒక్కోసారి చేయొచ్చు కదా, యాక్టివ్గా ఉన్నాను కదా, శక్తి ఉంది పైకి. ఇది అంటారు కదా, ఆకారం పుష్టి ఎవరమ్మా పుష్టి ఆకారం అయితే లోపలని అది అట్లా ఉంటుంది. సరే, ఎందుకు అర్థమేంటి? 6 లక్షల మంది నడిపించాలంటే ఎంత కష్టము, అది మనసు. అంత కష్టంలో కూడా ఆయన ఏం చేశాడంట? నమ్మకంగా ఉన్నాడని ఎవరు స్టేట్మెంట్ ఇస్తున్నారు? దేవుడు అసలు స్టేట్మెంట్ ఇస్తాడా? పెద్దోళ్ళు మనం మెచ్చుకుంటారా? మన అమ్మా నాన్న ఒకసారి మనం మెచ్చుకోరు, ఎంత చేసినా ఏదో గట్టిగానే ఉంటారు. ఏమనిపిస్తాం మాకు? మా అమ్మా నాన్న అండి వెరైటీ, ఎంత మనుషులండి, ఒక్కసారైనా పొగడరండి, ఒక్కసారైనా నువ్వు బాగా చేసావు అనరండి, నువ్వు మంచోడివి అనరండి. ఎంతసేపు ఏదో ఒకటి అంటాను. ఎందుకంటారమ్మా? ఎందుకు పొగడితే? పొగడితే ఎవరు పొగుడతారు? నీతో అవసరం ఉంటే, నాకేమైనా స్వార్థం ఉంటే, అబ్బా పరమేశ్వరరావు గారు ఇలాగండి అలాగండి అని కాస్త గ్యాస్ కొడతారంటే ఏమంటారు? గాలి కొడతారు. అవసరం తీరే అంతవరకు. అవసరం తీరాక ఈ 4తోనే మళ్ళీ ఆ మంచోళ్ళు అన్నోళ్ళే ఏం చేస్తారు? ఏదేదో మాట్లాడతారు. సరే, మన సందర్భం ఏంటి? మోషే నమ్మకంగా ఉన్నాడంట. అది చిన్న బాధ్యత కాదు, చాలా చాలా అంత పెద్ద బాధ్యతలు కూడా ఆయన నమ్ముకున్నాడు. ఎలాగా? ఆయన శక్తి అది, ఆయన భక్తి అది, ఆయన తెలివితేటలు అది కాదు. ఏ రోజు కాదు. మన్నాలాగా దేవుడి దగ్గరికి వెళ్ళటం, దేవా ఈ పని చేయాలి, నాకు జ్ఞానం
లేదు. నాకు జ్ఞానం తెలుసు, నాకు సామర్థ్యం లేదు, సామర్థ్యం లేదు. ఇట్లా ఏది కావాలంటే ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు బ్యాంక్ వెళ్తాం లేదా? వెళ్తాం. ఇది కూడా ఎంత ఏ రోజు కాదు. ఈనాడు కొంతమంది ఏం చేస్తున్నారు, రక్షించబడ్డాంలే, వాక్యం చదువుతున్నాంలే, సరిపోద్ది అనుకుంటున్నారు. ఛార్జింగ్ ఒకేసారి పెడతారా, రోజు పెడతారా? ఒకసారి పెడితే సరిపోదా? నాకు కొంచెం ఈ మధ్య అది కొంచెం ఇరిటేషన్ వస్తాను. మరి మా అయ్యగారు ఏమంటారేమో, ఇప్పటికే నా మీద కొంత ఆగ్రహంగా ఉన్నారు కొంతమంది. మరి మన భాష గారు అర్థం చేసుకుంటారు అనుకుంటాను నేను. ఆయన అంత లేరేమో అనిపిస్తుంది నాకు. కొంతమందికి కొన్ని కామెంట్స్ చేశాను నేను, ఆగ్రహంగా ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని చూడలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం. ఎందుకు వచ్చింది ఈ సందర్భం? ఎక్కడ దారి తప్పాను నేను? ఎక్కడ దారి తప్పాను నేను? మేమే దారి తప్పుకున్నామండి అసలు. ఇక నీకేం చెప్తున్నా? ఒకసారి మేము ఎందుకు అట్లా అంటామంటే, ఒకసారి తప్పు మాట్లాడతాం, కావాలని తప్పు మాట్లాడతాం. కరెక్షన్ చేస్తారా లేదా, అలర్ట్ ఉన్నారా లేదా, వింటున్నారా లేదా? ఆ రోజులు ఏం చేశారంటే కొంతమంది పౌలు వాళ్ళందరూ బోధనలు మోత చేస్తామంటే ఏం చేశారంట, లేఖనాలు ఉన్నాయో లేదో గొర్రెలాగా బరువు ఉపయోగించు కదా, ఉన్నాయో లేదో టెస్ట్ చేయడం ఎందుకు? తెలివైనోడు తొందరగా లోబడ్డాడు, సబ్జెక్ట్ ఉన్నాడు అంత తొందరగా యాక్సెప్ట్ చేయడు. చెప్పేది కరెక్టా కాదు, కరెక్ట్గా ఈయన కరెక్ట్గా ఉన్నాడా లేదు. వాక్యం ఎప్పుడు ఫలిస్తుందా అంటే మనం బోధిస్తే ఫలించదు. ఏమన్నాడు, దాన్ని గైకొని బోధిస్తే ఫలిస్తుంది. అందుకే ఏమన్నాడు, మాట్లాడటానికి తొందరపడదు. దేనికి తొందరపడాలి? వినటానికి తొందరపడాలి. అది నేను అందుకే ఇంత వయసు వచ్చినా, ఇంత జ్ఞానం దేవుడిచ్చింది ఉన్నా, చెప్పడానికి ఎక్కడ తొందరపడం. ఒక ఆయన ఏమన్నాడు, చర్చిస్తావు నీకు మేము కొంచెం నడిపించిన ఆయన, నా వల్ల కాదు, నేను చేయలేదు. ఎందుకు మామూలు ఉద్యోగస్తుల దగ్గర, ఎవరైనా మేనేజర్ల దగ్గర గవర్నమెంట్లోను మేనేజ్మెంట్లోను ఉద్యోగం చేయటమే కష్టం. దేవుడి దగ్గర ఉద్యోగం చేస్తే ఎంత కష్టం? దీస్ ఆర్ ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్. మనం ఎవరివి? గాడ్ సర్వెంట్స్. వామ్మో, కొంతమంది మేనేజర్ దగ్గర పనిచేయడం కష్టం. గవర్నమెంట్ సర్వీస్ చాలా కష్టం ఈ రోజుల్లో. ఎందుకు? ఏ చేసినా ప్రతివాడికి ఆన్సర్ ఎక్కువ మందికి ఆన్సర్ చేయవలసి వస్తాం. ప్రశ్నించేవాళ్ళు ఎక్కువైపోయారు, పాడు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఏదో విధంగా చెప్పాడు, లంచం తీసుకుంటే తప్పు, తీసుకోకపోతే తప్పు. మా తోడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎండిఓగా ఉద్యోగం చేశాడు. ఏదో ఫైల్ వచ్చింది, ఎండిఓతో ఎవరి పైన ఉంటుంది? ఎంపీపీ ఉంటాడు అక్కడ. ఆ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి సైన్ చేయమంటాడు. గవర్నమెంట్ ఫండ్స్ శాంక్షన్ చేయాలి, ఈయన సైన్ చేయాలి. ఆయన దేవుని బిడ్డ, ఏం చేయాలి మరి? వాళ్ళు చెప్పినన్నిటికీ సంతకం పెట్టాలా, చేయకూడదా? దేవుడికి నమ్మకంగా ఉండాలా, మనుషులకు నమ్మకంగా ఉండాలా? మరి ఎట్లాగా? వీళ్ళు చెప్పినట్టు అనకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుంది? ట్రాన్స్ఫర్. లేకపోతే ఇంకేం జరుగుతుంది? ఈ రోజుల్లో చూడండి, కొన్ని వీడియోస్ చూస్తున్నారు, వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వాళ్ళ మీద ఏదో ఒక ప్రచారం, ఇది చేశాడు, అది చేశాడు. నిజాలు తెలిసేటప్పుడు ఎప్పుడో ముందు ప్రచారం అయితే జరిగిపోతుంది. నష్టాన్ని కలిగిస్తున్నారు, భయపెడుతున్నారు, రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. ఎట్లాగా? ఆయన ఏం చేశాడంట, ఒక రోజు ప్రాజెక్ట్ తీసుకుంటాను, ఆయన ఇంకా రిటైర్మెంట్ స్టేజ్ దగ్గరలో ఉన్నాడు. అంతవరకు ఎంతో జాగ్రత్తగా చేసుకొచ్చాడు. ఏదొచ్చినా నేను చేయను, నేను లీవ్ పెడతా, మీరు ఆ ప్లేస్ ఎవరన్నా పెట్టి శాంక్షన్ చేసుకోండి, నేనైతే చేయను. ట్రాన్స్ఫర్ చేస్తారా? చేయను. ఎంతమంది చెప్పగలరా మాట? ఎంతమంది చెప్పగలరు? ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎన్నిసార్లు చేస్తారు? 3 నెలలకు ఒకసారి చేస్తారు, 6 నెలలకు ఒకసారి, అవసరమైతే నెలకే. వాళ్ళ పనుల వాళ్ళు అక్కడ, మనం వెళ్ళకపోతే వాళ్ళకి ఎందుకు? మన సందర్భం ఏంటంటే నమ్మకంగా ఉండటం అంత కష్టం. కొన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది,
కొన్ని నష్టాలు భరించవలసి వస్తుంది, కొన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా సమయాన్ని బట్టి సందర్భాన్ని అంత ఈజీ అయితే కాదు. అందుకే దేవుడు ఏమన్నాడు, ఆయన నమ్మకంగా ఉన్నాడంట, నేను కూడా మీతో యుద్ధం మనం చేయక్కర్లా, మనతో ఎవరుంటారు? దేవుడు. ఎలా ఉంటాడు? రోజు ఈ వాక్యాన్ని చదవాలి. ఎంతసేపు చదవాలి? పావు గంట. ఆఫీస్కి వెళ్ళే టైం హడావుడిగా సరిపోద్దా? భోజనం ఎలా చేస్తాం మనం? డైనింగ్ టేబుల్ ఉంటుందా? డైనింగ్ టేబుల్ మీద తెచ్చిపెట్టుకొని అందరం కూర్చొని అనేక విశేషాలు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ నవ్విస్తూ అదే మామూలుగా కొంత తింటామైతే అందరం కలిస్తే ఇంకేముంటుంది? ఆ మాటల్లో ఎంత తింటామో మనకి అందరం కూర్చొని డైనింగ్ మీద ఎందుకు తింటారు? మంచిగా భోంచేయాలి. ఒక్కోసారి ఒక్కడే ఏముంటుంది? తినబుద్ధి. ఏమంటాడు హస్బెండ్ ఒక్కోసారి, నాకు లేట్ అవుతామ్మాయి, నువ్వు తినేసి పడుకో అంటాడు. తినేసి పడుకోవచ్చుగా, పడుకుంటారా? దెయ్యంలా అలా కూర్చుంటారు. ఎప్పుడు వస్తాడా? ఏంటమ్మాయి తినేసి పడుకోమన్నాడు కదా, వద్దినే నేను ఏమన్నా దాన్ని రోజు నేను ఒకదాన్ని తిన్నానా? ఈరోజు ఒకదాన్ని తినమంటే ఎలా? ఛాన్స్ దొరికింది. ఏం దొరికింది? ఛాన్స్ దొరికింది. కొంచెం ప్రేమ, అది నిజంగా ప్రేమించేవాడు కొంతమంది, కొంత ఫ్యామిలీలు ఏముండాలి, కొంత నటన కూడా ఉండాలి. నటించకపోతే కష్టం, నిజాలు మాట్లాడితే కొన్ని ఇబ్బందులు వస్తాయి. సరే, మన సందర్భం ఏంటి? దేవుడు నమ్మకమైన వాడు. తర్వాత నీకు కదా తొందరగా ఆయన అపాయింట్ చేశాడంట. మోషేని ఏం చేశాడు? అపాయింట్ చేశాడు. మోషే కూడా నమ్మకంగా ఉన్నాడు. 10:23 చదివామా? ఫిబ్రవరి 10:23 ఒకసారి జ్ఞాపకం చేసుకున్నావా? ఫిబ్రవరి 10:23. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. చాలా వాగ్దానం చేసిన వాడు ఎలాంటివాడంట? ఎంత పర్సెంట్? ఈ గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? ఎన్ని విషయాలు నమ్మకంగా ఉంటాడు ఆయన? ఎన్ని విషయాలు నెరవేరుస్తాడు అని మనం ప్రశ్నిస్తుంటే, ఆయన ఎన్నైతే వాగ్దానాలు చేశాడో అన్ని వాగ్దానాల్లో కూడా ఆయన నమ్మకమైన వాడే. చెక్కు రాసుకోవటం మనకు చేత అయితే, నమ్మకటం మనకు చేత అయితే, ఆశీర్వాదాలు ఇవ్వటానికి ఆయనకు అభ్యంతరం ఏమి లేదు అని ఒకసారి మనం జ్ఞాపకం చేయబడతాము. సరే, కొలస్సీ 1:8 ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఇంకో నమ్మకమైన భక్తుడు ఉన్నాడు. కొలస్సీ 1:8. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు అంటే ఎవరమ్మా? అక్కడ పైన చదవండి. ఎపఫ్రా. చాలమ్మా. బైబిల్లో ఎపఫ్రా అనే పేరు ఎంతమంది తెలుసు? పేతురు తెలుసు, తిమోతి తెలుసు, ఇంకెవరెవరో తెలుసు. ఎపఫ్రా పేరు చాలా తక్కువ మంది తెలుసు. ఆ తక్కువ సమయంలో మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ ఆయన లక్షణం ఏముందంటే, ఏ లక్షణం అయింది ఇక్కడ? నమ్మకమైన క్రీస్తు. ఎవరిస్తున్నారు ఆ స్టేట్మెంటు? అపోస్తలుడైన పౌలు. ఎవరు? ఒక సామాన్యుడా? నీలాంటి నాలాంటివాడా? ఏదో అనాలోచనగా స్టేట్మెంట్ ఇస్తాడా? అనాలోచనగా చప్పట్లు పడతాడా? అనాలోచనగా మంచోడు అంటాడా? అనడు. ఆయన చాలా జ్ఞానవంతుడు, చాలా అనుభవజ్ఞుడు, దేవుని కోసం ఎంతో కష్టపడినాడు. అన్నీ తెలుసు ఆయన స్టేట్మెంట్ అంత తేలిగ్గా ఇవ్వడు. పెద్దోళ్ళు ఎవరు కూడా స్టేట్మెంట్ తొందరగా ఇవ్వరు. అన్ని విషయాలు తెలిస్తేనే, అంతా పరీక్ష చేసి 1 సంవత్సరం, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పట్టుది. ఒకసారి జీవితం కూడా పట్టవచ్చు. టైం తీసుకుంటారు, తొందరపడి స్టేట్మెంట్ ఇవ్వరు. ఇక్కడ ఏమన్నాడు ఆయన? ఎపఫ్రా అని ఆయన నమ్మకమైన ఏం చేశాడు ఆయన? అతడు ఆత్మ యందరి నీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఆత్మ యందు సంఘం యొక్క ప్రేమని, సంఘం పౌలు భక్తుల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో, ఎంత శ్రద్ధ వహిస్తున్నారో, ఎంత బాధ్యత వహిస్తున్నారో అనే విషయాన్ని ఈయన వెళ్ళి వాళ్ళకి చెప్తున్నాడు. ఆ విషయంలో నమ్ముతున్నాడు. అంటే మెసెంజర్ అనవచ్చు, అంబాసిడర్ అంటారు, ఇండియన్ అంబాసిడర్స్ అంటారు. అమెరికాలో భారతదేశ రాయబారులు ఉంటారు. భారతదేశానికి నమ్మకంగా వాళ్ళు పనిచేయాలి.
భారతదేశం యొక్క ఆశయాలకి తగినట్లుగా వాళ్ళు పనిచేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? సంఘంకి పౌలు ఏమైతే బోధించాడో, సంఘానికి ఏ విధంగా నడవమంటున్నాడో, వాళ్ళు ఎలా ఉంటున్నారో ఎలా ఉండటం లేదో కరెక్ట్ రిపోర్ట్, జెన్యూన్ రిపోర్ట్. అంటే ఎంత నమ్మకమైన వాడు. సహజంగా మనం ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకోటి దగ్గరికి వెళ్ళేసరికి చెప్పదలుచుకున్నది ఏమైంది, దానికి ఏం కలుపుతారు? కొంత చెప్పాలి, నాకు ఒక పదం కావాలి. ఈ రోజుల్లో ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక సందేశం వెళ్ళాలి, దానికి ఏం కలుపుతారు? స్వార్థం కలుపుతారు. ఇంకా నేనేమంటానంటే మసాలా కలుగుతారంట. ఏమంటాను నేను? ఉన్నట్టుగా చెప్పరు. కొంచెం కొంతమంది అతి చెబుతారు, కొంతమంది ఏమో చెప్పదలుచుకున్నాను కంటే తక్కువ చెప్తారు. అది చాలా కష్టమైన పని, చాలా కష్టమైన పని. కానీ ఇక్కడ ఏం చేశాడు తెలుసా? శిష్యులు ఏ విధంగా యేసు ప్రభువు నడువు జాడల్లో నడిచారో, ఏ విధంగా సంఘం ఉండాలని చెప్పారో అవన్నీ చెప్పాడట. ఈ సందేశాన్ని పౌరుకి తెలియజేస్తాడు. అంత నమ్మకంగా జీవించు, తన స్వార్థం ఏమి అందులో లేదు. సరే, ఇంకొంచెం ముందుకెళ్దాం. సరే, నమ్మకంగా ఉంటే మాకేంటండి, మాకు కొన్ని ఆశీర్వాదాలు కూడా కావాలి కదా అని అంటే, ఆదికాండం 24:35 ఒక 4 వచనాలు తొందర జ్ఞాపకం చేసుకొని చేద్దాం. ఆదికాండం 24:35 ఒకసారి చదువుకున్నావా? అంతటా అతడు ఇట్లని, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా చాలా యెహోవా ఏం చేశాడంటే యజమానుని బహుగా ఆశీర్వదించాడు. ఎందుకు అంత బహుగా ఆశీర్వదించాడు? ఎవరా యజమానుడు? అబ్రహాము. ఎందుకు అంత బహుగా ఆశీర్వదించాడు? బహుగా అంటే అర్థం ఏంటి? ఎక్కువగా. ఇంగ్లీష్లో ఏమన్నాడు దాన్ని? రిచ్లీ అన్నాడు, అబండెంట్లీ అన్నాడు. రిచ్లీ అంటే, రిచ్ అనే పదం ఎక్కడ వాడతాం? వాడు బాగా ధనవంతులైతే వాళ్ళని ఏమంటాం? వాడు చాలా రిచ్ అండి. వాళ్ళ బట్టలు కూడా చాలా రిచ్గా ఉంటాయండి. వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా చాలా లావిష్గా ఉంటుందండి. లావిష్ అంటే ఇంకా ఇంకా సంథింగ్ మోర్ ఇంకా ఎక్కువ. లగ్జరీ. ఓకే, లగ్జరీ బస్ ఎక్కుతున్నారా? సరే, అట్లా ఇంకా ఎక్కువ యజమానుని బహుగా ఆశీర్వదించాడండి. ఎవరిని ఆశీర్వదిస్తాడు యజమానుడు? నమ్మకం ఉన్నవాళ్ళ, అపనమ్మకం ఉన్నవాళ్ళ? ఆయన ప్రేమించేవాళ్ళ, ఆయన్ని దూరంగా ఉండేవాళ్ళ? ఆయన ఇంటి అంతటిలో నమ్మకం ఉండేవాళ్ళ, ఆయన ఇంటికి వచ్చేవాళ్ళ, రానివాళ్ళ? ఎవరిని పెడితే ఆయన ఆశీర్వదించాడు. ఆయన అంత నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అలా ఆశీర్వదించాడంట, బహుగా ఆశీర్వదించాడు. మనమే నేర్చుకుంటాం దీన్ని బట్టి. మనం కూడా నమ్మకం ఉంటే బహుగా ఆశీర్వదిస్తాం. మీరు మీ చూపులు ఎట్లా ఉన్నాయంటే, బహుగా వదిలేనైనా ఏదో అడిగింది మిమ్మల్ని చాలు అన్నట్టు ఉంది మీ మొహాలు, మీ ఫేస్. ఇస్తాడండి ఆయన, నమ్ముదామండి. ఓకేనా? అబ్రహాం ఆశీర్వదించిన దేవుడు మనం కూడా ఆశీర్వదించాలని కోరుకుందాం. సంఖ్యాకాండం 22:17 మళ్ళీ ఇందాక జ్ఞాపకం చేసుకున్న దానికి ఇప్పుడు వచ్చాం మనం. సంఖ్యాకాండం 22:17 నేను నీకు బహుఘనత కలగజేసాను, నీవు నాతో ఏమి చెప్పుదో అది చేశాను. చాలా బహుఘనత, ఘనత, బహుఘనత. ఘనపరిస్తేనే కొంత బ్లెస్సింగ్ ఉంటుంది, కొంత ఆశీర్వాదం ఉంటుంది. బహుఘనత, రిచ్లీ అన్నాడు ఇక్కడ వాడు. రిచ్లీ ఆనర్. ఘనత అంటే అర్థం ఏంటి? ఆనర్. నిన్న లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం చూసుకుంటే, చెప్పొచ్చు చెప్పకూడదు కానీ, ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి మనవాళ్ళు వెళ్ళారు. ఎవరు మనవాళ్ళు? మీరు మాది ఏపీ కాబట్టి ఎవరాడు? చంద్రబాబు నాయుడు వెళ్ళాడు. డీసీఎం అంటే ఆయనకి నేను షేక్ హ్యాండ్ ఇచ్చాడంట. షేక్ హ్యాండ్ ఎవరికైనా దాన్ని వీళ్ళు ఎలా చెప్పుకుంటున్నారయ్యా అంటే, అబ్బో ప్రధానమంత్రి గారు మా వాడికి బహుగౌరవం ఇచ్చేసేటండి, మా వాడు ఏది చెబితే అదేనండి. వీళ్ళు ప్రచారం, వీళ్ళు డబ్బా కొట్టుకున్నారు.
ఏం కొట్టుకుంటున్నారు? ప్రధానమంత్రి మావాడి అబు జేబులో ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. అంత ఈజీగా ప్రధానమంత్రితో, అంత అమాయకుడు ప్రధానమంత్రి. దాన్ని నేను మా ఫ్రెండ్తో ఒకసారి డిస్కస్ చేశాను. ఏమయ్యా మరి ఇట్లా అంట కదా అంటే, కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన వ్యవహార శైలి ఒక రకం ఉంటుంది, వీళ్ళ వ్యవహార శైలి ఒక రకం ఉంటుంది. ఎట్లాగయ్యా అని అడిగా. కాంగ్రెస్ వాడు ముందు నుంచి కూడా చంపేస్తాడు, వీడేం చేస్తాడట సెకండ్ ఇచ్చినంత మాత్రాన నమ్మచ్చా? మనుషులు ఎవరు నమ్మచ్చు? కానీ మన విశేషం ఏంటో, మనం ఎంత గొప్పడమే అంటే ఎవరు నమ్ముతాం? మనం మనుషులు మాత్రం 10,000 అప్పు ఇచ్చిన వాడిని నమ్ముతాం, ఇంకేదన్నా చేసిన వాడిని నమ్ముతాం. దేవుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం అది ఇందాక అన్నాడు కదా, మీరే ఆలోచించుకోండి. ఓకేనా? అంతో ఇస్తానన్నా కూడా ఆయన నమ్మకంగా ఉన్నాడు. సరే, తర్వాత 1వ సమూయేలు 17:25 ముగించేస్తాను. 1వ సమూయేలు 17:25 ఏంటండి? చదవండి. ఇశ్రాయేలీలో ఒకడు చూచితిరే నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వాని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలుగజేసి కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వారి తండ్రి ఇంట వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయి. సౌలు ఒక ఆఫర్ ఇచ్చాడు. మన భాషలో మనం మాట్లాడుకుంటాం. ఈరోజు అంత ఆఫర్ల కాలం కదా. ఏం ఆఫర్లు? 1+1 ఆఫర్. పండగ వస్తే ఎక్కడికి వెళ్తాం మనం? ఆఫర్లో ఎక్కడ ఉన్నాయో ఎదుగుతాం. ఆఫర్ ఇచ్చేవాడు అమాయకుడా? మనం అనుకుంటాం వాడు అమాయకుడని. వాడు అమాయకుడేమి దేవుడైతే ఇస్తాడు, నిస్వార్థంగా ఇస్తాడు, నమ్మకంగా ఇస్తాడు. మనుషులు ఎవరు అట్లాగా? కానీ ఇక్కడ ఏమన్నాడు? సౌలు ఏం ఆఫర్ ఇచ్చాడంట? అతను చంపినోడికి బహుగా ఐశ్వర్యం కలగజేస్తాడు. ఫస్ట్ కండిషన్ నెంబర్ 1 ఏంటి? ఆశీర్వాదం నెంబర్ 1 ఏంటి? బహుగా ఐశ్వర్యం కలగజేస్తాడు. తర్వాత ఏం చేస్తాడంట? కుమార్తెని ఇస్తాడంట. కుమార్తె అంటే అర్థం ఏంటి? ఈయన ఏమవుతాడు ఇప్పుడు? ఎవరికి? రాజుగారు అల్లుడు. హోదా మారిపోతాడు. సీఎం గారు అల్లుడు అంటేనే హోదా మారిపోతాడు. సీఎం గారు ఎంతో దూరం బంధువు అయితేనే చక్రం అంతా వీడి దిప్పినట్టే వెళ్ళపిస్తాడు. అంతేనా? సొంత అల్లుడు అంటే ఇంకట్లా ఉంటుంది. ఈనాడు చూడండి, ఎవడే పదవిలో ఉన్నా వెనకాల ఎవరు ఉంటారు? భార్య ఉంటుంది, ఇంకెవరు ఉంటారు? బామ్మర్ది ఉంటాడు, ఇంకెవరు ఉంటాడు? వాళ్ళ తమ్ముడు ఉంటాడు, నమ్మదగిన వాడు, ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళు లేకుండా ఎవరు ఏ పదవిలో ఉండరు. కరప్షన్ చేసేది ఎవరు? వీళ్ళు. కరప్షన్ చేసేది ఎవరు? వీళ్ళు. అంటే ఒక చిన్న పదవిలోనే ఉంటే ఆ పదవిని పెట్టుకుని ఎంతమంది బతికేస్తున్నారు? ఎమ్మెల్యే పోటీ చేయాలంటే ఎంత ఖర్చు పెట్టాలి? మినిమం ఎంత? నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను కొంతమందితో మాట్లాడుతుంటాను కాబట్టి మినిమం 100 కోట్లు. పార్టీ ఎంత ఖర్చు పెడుతుందట? 2,000 కోట్లు మినిమం. ఒక పార్టీ 2,000 కోట్లు ఖర్చు పెట్టాలి, ఒక ఎమ్మెల్యే 100 కోట్లు. ఎక్కడి చూస్తే వీళ్ళకి డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ప్రజల మీదే. ప్రజలు మోసం చేయడమే. సరే, మన సందర్భం ఏంటి? ఇక్కడ రాజుగారికి అల్లుడయ్యే ఆఫర్ వచ్చింది. సరే, ఆయన ఇంకా తర్వాత చదువుకుందాం. కానీ ఆయనకు వచ్చిన పరీక్ష ఎట్లాంటిది? ఆయన చేయవలసిన పని ఎలాంటిది? చిన్న పైన, తేలికైన పైన? ఎగ్జామ్ను బట్టి రిజల్ట్ ఉంటుంది, రివార్డ్ ఉంటుంది. ఎగ్జామ్ను బట్టి రిజల్ట్ ఉంటుంది, రివార్డ్ ఉంటుంది. రివార్డ్ అంటే బహుమతి. చిన్న పరీక్షకి చిన్న బహుమతి ఇస్తాం, అంతేనా? స్కూల్లో పోటీలు పెడతారు ఎప్పుడైనా? ఏమి ఇస్తారు? ట్రాఫీ. వెరీ గుడ్. ఇంకేమి ఇస్తారు? మెడల్. మెడల్ అంటే ఎంత ఉంటుంది? ఏదో తాడు కట్టి వేసేస్తారు, అంతేనా? ఇంకేమి ఇస్తారు?
నువ్వు చెప్పవే. అవార్డు ఏంటి? అవార్డు అంటే అంటే మీకు చిన్న చిన్న బిగ్ గిఫ్ట్లు ఇవ్వట్లేదా మీకు? సోప్ బాక్స్ కానీ, పెన్సిల్ బాక్స్ కానీ, టిఫిన్. మాకు మేము చదువుకున్నప్పుడు అది చూడు, మాకు ఏమి చూడు, ఓ సబ్బెట్టి ఇస్తే అది పట్టుకొని ఇంటికి వచ్చి ఇంకా భూమి మీద గాలిలో తేలినట్టుంది అన్నాడు కదా ఎవడం, అట్లా తేలిపోతుంటాం. ఆ సబ్బెట్టికే, ఆ పెన్సిల్కే, ఆ పెన్నుకి గాలి ఆ రోజంతా ఇంకా ఆకలైతే లేదు. ఎంత సంతోషమో. సరే, సందర్భం ఏంటి? పరీక్షను బట్టి బహుమతి. ఇక్కడ పరీక్ష చిన్న పరీక్ష కాదు, అందుకే అన్ని బహుమతులు, అన్ని ఘనతలు, అన్ని ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు. సరే, మనకేం పరీక్ష కావాలి ఈరోజు? చిన్న టార్గెట్ పెట్టుకుందామా, పెద్ద టార్గెట్ పెట్టుకుందామా? చిన్న టార్గెట్ పెట్టుకుందామా, పెద్ద టార్గెట్ పెట్టుకుందామా? టార్గెట్ పెట్టుకుంటే ఎలా సార్? అమ్మాయి పెట్టి 10 లక్షల్లో చేయాలనుకున్నా, నా బడ్జెట్ అంతే, అంతకు మించి నేను చేయలేను. ఇల్లు కట్టాలనుకున్నా, ఒక 50 లక్షలు, మహా అయితే 60-70, అంతకు మించి నా బడ్జెట్ లేదు. సరే, అది మానవుడు కెపాసిటీ, మానవుడి బడ్జెట్. దేవుడి బడ్జెట్ ఎంత? దేవుడి బడ్జెట్ ఎంత? సరే, నేను కంక్లూడ్ చేస్తున్నాను. ఇందాక రాశారు కదా 1వ తరగతిలోనూ, మీరే ఆలోచించు, మీరే నిర్ణయం తీసుకో. ఈ అవకాశం భాష గారికి మేము మీకు ధన్యవాదాలు. దేవుడి మాటలు జీవించాం కాక. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమారు మోసపోయావు, పలుమారు మోసపోయావు. ఇలా ఎంత కాలమో నీవు సాగిపో.
హల్లెలూయా. మరి బాలాకు బిలాము మనం చూసినట్లయితే మరి బాలాకు బిలాము నమ్మి బహుమతికి ఆశించి ఇజ్రాయెల్ శపించడానికి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. కానీ ఆయన శపించకుండా ఆయన శపించినప్పటికీ దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మార్చినట్టు మనం చూస్తాం. ఆఖరికి బిలాము ఒక సంగతి చెప్తాడు బాలాకు. ఏమనంటే మరి నీ యొక్క దగ్గర ఉన్నటువంటి స్త్రీలను ఆ ఇజ్రాయెల్ జనం మీద విడిచిపెడితే వారు పాపం చేస్తారు, అప్పుడు దేవుడు వాళ్ళ మీద కోపిస్తాడు, అప్పుడు నువ్వు ఏదైనా చేయొచ్చాలని చెప్పి నువ్వు. అందుకే దేవుడు తనకున్న దర్శనాన్ని తీసేసినట్టు మనం చూస్తాం. కాబట్టి నమ్మకమైన వారికి వెండిగా దివ్యంలో కలుగును. మన ఊరు వచ్చినటువంటి సామెత గ్రంథం 20 ఇచ్చాము, 20 వచ్చిన కదా. నమ్మకమైన వారికి మెండుగా దీవెనలు కలుగును. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. అబ్రహాము దేవుని నమ్మిన కనుక అతను బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఎంతగా ఆశీర్వదించబడ్డాడో మరి అబ్రహాం యొక్క పెద్ద దాసుడు ఎలియాజరు చెప్తాడు. అనేక వేల గొర్రెలు, గొడ్లు, మేకలు, మందలు, దాసీలు ఉన్న అంత గొప్పగా దేవుడు మా యొక్క యజమానుని ఆశ్రయించాడు. ఎందుకు ఆశ్రయించాడు? నమ్మకమైన వాడుగా ఉన్నందున ఆశ్రయించాడు. కాబట్టి మనం కూడా నమ్మకంగా ఉండాలి. దేవుని సేవకుని దగ్గర నమ్మకంగా ఉండాలి, దేవుని దగ్గర నమ్మకం ఉండాలి. నేను దేవుని దగ్గర నమ్ముకుంటాను, దేవుని సేవ దగ్గర నమ్మకం ఉండను, లేదా సేవకు దగ్గర నమ్ముకుంటాను, దేవుని దగ్గర నమ్మకం ఉండను అంటే కుదరదు. దేవుని సేవకుడు దేవుడు పంపించిన వ్యక్తి. దేవుని సేవకు దగ్గర నమ్మకుంటే దేవుని దగ్గర నమ్మకం ఉన్నట్లే. కాబట్టి దేవుని సేవకుడు నీ మీద నమ్మకం కోల్పోయాడు అనుకోండి, నువ్వు ఆశీర్వాదాలు పొందుకోలేవు. ఎప్పుడు చూసిన ఆశీర్వాదాలు తప్ప ఆశీర్వాదాలు ఉండవు, కానీ శాపాలే వస్తూ ఉంటాయి. కాబట్టి ముందు మనం ఇక్కడ కనబడే దేవుని సేవకుడికి నమ్మకాలు లేని నువ్వు కనబడని దేవునికి నమ్మకం ఉన్నామంటే ఎవరు నమ్ముతారు? సేవకుడు నమ్ముతాడా? ఒకసారి మనం ఆలోచించాలి. చక్కటి సబ్జెక్ట్ అంటే దానికి అనేక ఉదాహరణలు తీసుకొచ్చి చెప్పి వివరంగా మరి చక్కటి వర్తమానం అందించారు దేవుడు. కాబట్టి మరి నమ్మకమైన వారికి మెండుగా దీవెనలు కలుగుతున్నటువంటి దీవెన సంఘానికి దేవుడు దయచేయను గాక. వాక్యాన్ని దయచేసి పగలేస్తున్నాము. సంగతి అంతా ప్రార్థన చేసుకుందాం. మోకరించండి 2 నిమిషాలు అడగండి, ప్రభుని అడగండి. ప్రభా, నేను నీ దగ్గర నమ్మకమైన వారిగా ఉండటానికి నీ సహాయం దయచేయి. ముందు నీ సేవకుని దగ్గర నమ్మకమైన వారిగాను, నమ్మకమైన దానగాను ఉండేటట్లు కృప చూపించు ప్రభా. నీ సేవకుని దగ్గర నేను నమ్మకమైన వారిగా ఉండకపోతే నీ దగ్గర నమ్మకమైన వారిగా ఉండలేను. కాబట్టి ప్రభా, నీ సేవకుని దగ్గర నమ్మకమైన ఉండేటట్లు కృప చూపించు అని ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత దేవుని దగ్గర నమ్మకంతో ప్రార్థన. ప్రభా, నీ వందనాలు స్తుతిస్తూ ప్రభా దేవా, నీకే కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నాం. ప్రభా, నీ దాసులు ఇచ్చినటువంటి వర్తమానం నమ్మకమైన వారిగా, వారికి మెండుగా దీవెనలు పలుకును. కాబట్టి మేము నమ్మకమైన వారిగా ఉండాలి. ప్రభా, అనేక సందర్భాల్లో నమ్మకమైన వారిగా ఉండే అనే అంశాలు మేము వర్తమానం విన్నాం, కానీ మరొక పనులు దేవుడు మాతో మీరు మాట్లాడాలి. కాబట్టి నేను నమ్మకమైన వారిగా ఉంటానని శామ్ దయచేస్తాను. మాట్లాడు, 1 నిమిషం మాట్లాడు. స్తోత్రం నైనా, స్తోత్రాలకు పాత్ర కృపా దేవ, జాలిగల దేవ, ప్రేమల దేవ, పరిశుద్ధాన్ని కాక్షాన్ని ప్రభా, స్థిరమంది సంధికి వచ్చి నీ మాటలు విన్నటువంటి బిడ్డలందరూ కూడా తండ్రి, ఇదిగో తండ్రి నీ విషయంలో నమ్మకం ఉంటాను నీ సాయం దయచేయండి. నమ్మకంగా ఉండి ప్రభా నీ దగ్గర నుంచి జీవన పొందుకునే భాగ్యము దయచేయండి. అలా ప్రభా నీ సేవకులు కూడా నమ్మకాన్ని కనబరిచే భాగ్యం దయచేయండి. ఇదిగో తండ్రి, లోకంలో కనబడే సేవకుల ముందు నమ్మకం ఉండలేని నేను కనబడిన దగ్గర నమ్మకం ఉంటామంటే ఎవరు నమ్ముతారు ప్రభా? కాబట్టి నమ్మలేదు కనుక ప్రభా, నమ్మకం కోల్పోయేవారుగా సేవకుని ఎదుట నమ్మకం కోల్పోయేవారుగా ఉండడానికి వీలు లేకుండా ప్రభా మమ్మలను ప్రభా మీరు సహాయం దయచేయండి. సేవకుడు నమ్మేటట్లు మా ప్రవర్తన పెట్టినట్లు నీ సహాయం దయచేయండి ప్రభా. నీ వందనాలు. అలాగే సౌజన్య కొరకు ప్రార్థన చేద్దాం. 1 నిమిషం ప్రభా, నీ కుమార్తె సౌజన్య కొరకు ప్రార్థన చేస్తాం తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి థైరాయిడ్ గంధిలో ప్రభా ఆ యొక్క మరి కణాలు ఇదిగోతండి గడ్డల ప్రభావం ఉన్న కారణంగా ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ప్రభా, డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. పెట్టి ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. త్వరగా ఆ యొక్క గాయం కట్టబడిందండి. ఇదిగోతండి బిడ్డ చక్కగా ప్రభా ఇదిగోతండి మాట్లాడటానికి, ఇదిగోతండి ప్రభా ప్రార్థన చేయడానికి మన మంచి ప్రభా ఆరోగ్యము దయచేయమని బాధలు పట్టి ప్రతిపాదన తండ్రి. బిడ్డను బలపరచండి ఆయన, స్థిరపరచండి తండ్రి. అలాగే నేను ఇదిగో తండ్రి లాయర్ యొక్క తల్లి గారు స్టార్ట్ చేశారు నేను ఈరోజు.
ఇంకా ఐసీలో ఉన్నది ఆయన ఆ బిడ్డను కూడా మీరు బలపరచండి, ఆరోగ్యం దయచేయండి, క్షేమం దయచేయండి ప్రభా. ఒక మరి నరం అయితే పూర్తిగా 80% ఇదిగో మరి అది బ్లాక్ అయిపోయిందని విన్నాం తండ్రి. దాన్ని తీసుకొని మరి ఏం చేశారో మాకైతే తెలియదు, కానీ ఆ బిడ్డను స్వస్థపరిచి సాక్షిగా వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా దాన్ని జయంతరావు గారిని బలపరచండి, వీక్నెస్ విడుదల దయచేయండి, ధ్యానం బలపరచండి, ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంకా ప్రభా మా సంఘంలో ఎవరైతున్నారు వారందరినీ బలపరిచి ఆరోగ్యము క్షేమము దయచమని నీ పాదాలు పట్టి బ్రతిమందం తండ్రి. ఇదిగో తండ్రి దినమున ఈ సాయంకాల సమయం సందుకు వచ్చి వాక్యమైనటువంటి మాట్లాడినటువంటి వారి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశ్రయించండి. వచ్చిన వారు నోటి చేతితో కాదు సంపూర్ణ పరిపూర్ణ దీవెనతో పంపించండి. దినదీవుతో నింపి వారిని సంతోషంగా వారి గృహ చేయటట్లు నీ సహాయం దయచమని వేడుకుంటాం తండ్రి. ఇదిగో తండ్రి అందించిన వాక్యము మరి ఏ ఒక్కరికి కాదు, అందరికీ సంబంధించిన వాక్యమేనైనా మేమందరం కూడా నమ్మకంగా నీ యందు ఉండేటట్లు నీ సహాయం దయచేయండి ప్రభావ. నమ్మకాన్ని కనుపరిచే వారిగా ఉంటానికి సహాయం దయచేయండి. నమ్మకం ఉన్నాడని చెప్పుకోవడం కాదు, కానీ క్రియల ద్వారా ప్రభావ తెలియపరిచేటటువంటి మనసు దయచేయండి. పాదాలు పట్టి ప్రయత్నం తండ్రి. వాక్యం దైవజనులు ఇదిగో పరజ్యోతిగా దీవించి ఆశ్రయించండి. ఇంకా అనేక ప్రభావ మర్మాలు బయలుపరచడానికి కలిగిన జ్ఞానము దయచేసి ప్రభావ అనేక చోట్ల సేవలు వాడుకోమని నీ పాదాలు పట్టి ప్రయత్నం తండ్రి పొందాం. అదేవిధంగానైనా ఇదిగో తండ్రి ప్రభావ సంఘంలో 28వ తారీఖున జరగబోయే యానివర్సరీ కార్యక్రమం ప్రారంభం చేస్తాం తండ్రి. ఇదిగో మంచి వాతావరణం ఆ దినమున మాకు దయచే ప్రభా. అనేక మంది ప్రభా మేము ఎవరికైతే నిర్దేశిస్తున్నామో అందరూ కూడా రావడానికి పాల్గొనడానికి నేను మైపరచడానికి సాయం తెచ్చాను తండ్రి. 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రభా 16 సంవత్సరాలు అడుగుపెడుతుండగా ప్రభా నేను స్తుతించి ఆనందించాలి గణపటి ఉద్దేశంతో ప్రభా మేము ఈ యొక్క తండ్రి యానివర్సరీ కార్యక్రమం ఏర్పాటు చేస్తుండగా మీరే తోడై చక్క అన్ని విషయాల్లో మీరు తోడై నడిపించమని వేడుకుంటున్నాం. ఘనమైన ఆనందం జరగడానికి నీ సహాయం తెచ్చండి. నీ సేవకుల ద్వారా మాతో మాట్లాడి బలపరిచి ప్రపంచమని వేడుకుంటాం. సాయంకాలం సమయం పెట్టిన వారు గృహం వెళ్తుండగా మీరు తోడే క్షేమ గృహం పంపించి మీరు మహిమ పొందుకోమని నీ కృపకి కలికాలని బిడ్డలు అప్పించుకుంటూ మమ్మల్ని అప్పించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరు భూమి మీద నెరవేరును గాక. మా ఆహారం మీరు మాకు దయచేయము. మా యొక్క అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం మీరు క్షమించు. మమ్మల్ని శోధన తప్పించు. ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు పరమ తండ్రి సృష్టికర్త దేవుని ప్రేమ, ఆయన కుమారుడు తీసుకొస్తారు కృప, ఆయన పంపించిన పరిశుద్ధాత్మక అన్యోన్య సమాధానం కూడిన వరకు మన కుటుంబాలకు సంఘానికి సంఘ బిడ్డలకు ఈ యొక్క సాయంకాల సమయంలో ఆయన సంధికి వాక్యం మనందరికీ వాక్యం దైవజనులకును 28వ జరగబోయే యానివర్సరీ కార్యక్రమానికి ఆయన కృప సదాకాలం తోడైండి నడిపించను గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామమునికి సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాదికి నాశనము యేసుక్రీస్తు నామమున మహిమయు ఘనత ప్రభావం యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. 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 ఆశీర్వాదం అందరికీ వందనాలండి. దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థాంక్యూ ఫర్ ఆల్. అందరికీ వందనాలు. రేపు వెళ్తారా? ఉన్నానా? ఎవరు పెట్టా? ప్రభానికి వందనాలు.